మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగ్గాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పేదోడి సొంతొట్టి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలన్నారు. మిర్చి రేటు పతనం అవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం క్వింటాకు 25,000 రూపాయలు మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు స్థలాన్ని, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి 1,50,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే అది చాలదు. 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వండి, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కలిసి ఇవ్వండి. సిపిఐ ఆధ్వర్యంలో ఆనాటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. చంద్రబాబు గారు ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో తాను గెలిస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పట్టించుకోకపోతే మేము తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, తక్షణమే భూముల్ని ఎక్వైర్ చేసి భూమి లేని పేదలకి, సొంత ఇల్లు లేని పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చడానికి పూనుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో